అండి అందరికి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శృతి పిల్ల బ్లాగ్స్ అండి. మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ అయితే నొక్కండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ చిన్న లైక్ నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళిద్ది. ఎక్కడికనో కాదండి, కొద్దిగా రీచ్ అనేది వీడియో అనేది రీచ్ అనేది అయ్యిద్ది. కాబట్టి లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బ్లాగ్ అయితే ఇంకా సండే రోజు అండి, మార్నింగ్ టైం. ఇంకా మార్నింగ్ లేసి మొత్తం అయితే ఇంట్లో అయితే పనులు అయితే చేసుకుంటున్నాను. మనకు సండేనా మండేనా ఏదైనా మనకైతే ఇంట్లో పని మార్నింగ్ తప్పదు. అసలేంది ఈ వీడియోస్ అయితే కొన్ని రోజులు అయితే డ్రాప్ చేద్దాం ఆపేయకుండానే అనుకున్నాను. ఎందుకంటే మా పిల్లగాళ్ళు ఉండటం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, పెట్టి ఇంట్రెస్ట్ పోతుంది దానివల్ల. అది కాక మా ఫ్రెండ్ పెళ్లి కాడ ఉంది, అందుకనే ఒక 2 days అయితే పెళ్లి అయిపోయేదాకైతే వీడియోస్ పెట్టుకోకుండా ఆపేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ మనసు ఒప్పలేదు. వీడియోస్ అయితే ఎట్లాగట్లేదు వేసేనే, షార్ట్ అయినా ఒక లాంగ్ అయినా పెట్టుకోవాలి. ఈ రోజు అయినా 2 daysలో మళ్ళీ పెళ్లి ఉంటుందిగా, మళ్ళీ అప్పుడు పెట్టడం కుదరదు. ఈ రోజు పెట్టేస్తే అయిపోద్దిలే అని ఈ రోజు అయితే పెట్టేసినాను. మళ్ళీ పెళ్లి టైంలో బడి అడావుడికి అసలు గుర్తుండదు. మళ్ళీ ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఉంటాము. 2 days దాకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాము. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఇల్లు పెళ్లి అయితే, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల పెళ్లి. నాకైతే ప్రతి దాంట్లో హెల్ప్ చేసేది మా ఫ్రెండ్ అయినా వాళ్ళ అమ్మాయినా. అందుకే వాళ్ళ పెళ్లికి అయితే 2 days ముందే వెళ్తున్నాము. నాకు ఎందుకంటే నా పెళ్ళప్పుడు మా పిల్లగాళ్ళప్పుడు ప్రతి విషయంలో నా ఫ్రెండ్ అయితే ఉన్నది. తన పెళ్లికి 2 days ముందే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్తున్నాను. మనకైతే అయిన వాళ్ళే మనకి హెల్ప్ చేయరు, అలాంటిది నా ఫ్రెండ్ వచ్చి నా ప్రతి విషయంలో పనులలో అయితే హెల్ప్ చేసుకునేదే, సొంత అమ్మలాగా చూసుకునేది మా ఫ్రెండ్ అయితే. అందుకే చాలా ఇష్టం. తన పెళ్లి కాడ షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. తను ఎలాగుంటుందో కామెంట్గా చేయండి. అందుకే 2 days ముందే అయితే తన పెళ్ళికి అయితే వెళ్తున్నాము. తనైతే నాకు చాలా హెల్ప్ చేసేది పనులలో అయితే. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే తనే వచ్చేది. మా 2 రోజుల ముందే వచ్చి నాకైతే హెల్ప్ చేసేది మా అమ్మ. తను ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక అమ్మలాగా హెల్ప్ చేసేది. తనైతే నా డెలివరీ టైంలో కూడా బాగా హెల్ప్ చేసింది. ఇంకా తన పెళ్ళి అయితే వరంగల్ అంట, మాదైతే ఇక్కడ కొత్తగూడెం కాబట్టి వరంగల్ దాకా అయితే వెళ్ళలేను. ఎందుకంటే 2 పిల్లగాళ్ళు వేసుకొని అంత జర్నీ అంటే చాలా కష్టం. మళ్ళీ కారు కూడా కాదంట, ట్రాలీలు అంట. అంత ట్రాలీలు వేసుకొని పిల్లగాళ్ళు వేసుకొని రావాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి చికాకు చేసుకుంటారు పిల్లగాళ్ళు అయితే. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికాడ అయితే పెళ్లి కూతురుని చేసి పంపిస్తారంట. ఇంకా పెళ్లి కూతురు చేసే టైంకి అయితే అక్కడికైతే వెళ్తాము. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే కాబట్టి దగ్గరే కొత్తగూడెం కాడ అయితే పెళ్లి కూతురుని అయితే చేస్తారంట. మాకని వాళ్ళ కాడ అయితే ఒక 10 kilometers ఉంటుంది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే అక్కడే కాబట్టి ఒక 2 days అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి అక్కడికైతే పెళ్లికైనా వెళ్తాను. వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఉండలేము కాబట్టి వాళ్ళ ఇల్లు మా ఇల్లు అయితే కొద్ది దగ్గర కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటి కాంచి ఇక పెళ్లి అయితే పెళ్లి కూతురు చేయటం అవన్నీ దగ్గర నుండి అయితే చూసుకుంటాను. ఇంకా నేను ఇంకా హెల్ప్ చేస్తాను అది ఏదో, ఎందుకంటే నాకడే హెల్ప్ చేసింది చాలా విషయంలో తనైతే. అందుకే నేను ఇక్కడ చేయాలి కాబట్టి మా అమ్మ నేనైతే తప్పకుండా అయితే వెళ్తున్నాము. మా వారు కూడా వస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో తన పెళ్లి గురించి ఎదురు చూసారో లేదో తెలియదు, కానీ మా ఫ్యామిలీ దాంట్లో అయితే తన పెళ్లి గురించి ఎన్నోసార్లు అయితే ఎదురు చూశారు. మా ఫ్యామిలీ కూడా కొంతమంది వస్తారు తన పెళ్లికి అయితే, మా పెద్దమ్మోళ్ళు అని, మా అమ్మ వాళ్ళు, మా వారు, మా అమ్మమ్మ రావచ్చు అనుకుంటే. ఎందుకంటే తను తెలుసు మా ఫ్యామిలీ అందరికీ, ఎందుకంటే ప్రతి విషయంలో నాకు తోడుగుందని చెప్పిన కండి. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా చిన్నదైనా పెద్దదైనా తనైతే వచ్చేది. పిలిచినప్పుడు కల్లా ఒక 10 days 2 days ఎక్కువ రోజులే ఉండేది నా దగ్గర అయితే, బాగా గడిపేది నా దగ్గర అయితే. అందుకే చాలా మంది వరకు అయితే మా ఫ్యామిలీ అందరికీ తన గురించి అయితే తెలుసు. తను మా ఇంటికి వచ్చిద్దని, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిద్దని, ఇంకా మా ఇద్దరు గురించి అయితే అందరికీ తెలుసు కాబట్టి మా ఫ్యామిలీ దాంట్లో తన గురించి తెలవంది ఎవరికి లేదు. వాళ్ళు కూడా వస్తారనుకుంటా కొంతమంది తన పెళ్లికి అయితే. పెళ్లి బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. మా ఫ్రెండ్ పెళ్లి ఎలా జరిగింది ఏంటో చూస్తూ ఉండండి, కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో. ఇంకా పెళ్లి ఆడవుడి మీద ఉంటాం కాబట్టి మంచిగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అసలైతే నేను ఎప్పుడూ వెళ్ళాల్సింది, ఇంకా పిల్లగాళ్ళు ఉండటం వల్ల ఇంట్లో మేకలు కోళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళటం అయితే కుదరదు. అందుకే 2 days ముందే వెళ్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి. అది కూడా వెళ్ళి వస్తాం అనుకుంటా, మళ్ళీ అయిపోయినమ్మట్లోనే ఉండము అనుకుంటా. తను కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఉండము. ఇంకా మా వారైతే 2 daysలో ఎన్నిసార్లు వస్తాడు మా ఇంటికి అయితే, ఎందుకంటే కోళ్ళు మేకలు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోవడానికి అయితే వచ్చి వెళ్తూ ఉంటాడు. మా ఇంటికని వాళ్ళ ఇంటికని వచ్చి వెళ్తూ ఉంటాడు కాబట్టి వాటిని కూడా చూడాలి కాబట్టి జాగ్రత్త చేయాలి కాబట్టి వాటిని అయితే మా వారు చూసుకుంటాడు. ఇంకా నేనైతే అక్కడ ఉంటాను అనుకుంటా. నేనంటే పిల్లగాళ్ళని వేసుకొని పొద్దు జర్నీ చేయాలంటే చేయలేను కాబట్టి ఇంకా లగేజ్ మొత్తం పట్టుకొని వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే పెట్టుకుంటాను. 2 days లగేజ్ అంతే, ఇంకేం ఉండదు. 2 days అంటే మరి 2 days కాదు. అంటే ఈరోజు ఈవినింగ్ వెళ్తే మళ్ళీ నైట్ ఈవినింగ్ ఆ రోజు ఉండి మళ్ళీ ఎల్లుండి కల్లా వచ్చేస్తాము ఇంటికైతే.
సాగదీసి మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుందో లేదో సారీ. ఇంకా మార్నింగ్ లేసి కిచెన్ అంతా క్లీనింగ్ చేసేసి మొత్తం అయితే కిచెన్లో ఉండే గిన్నెలన్నీ బయట అయితే వేసినాను. ఎందుకు బయట వేసి తోముతున్నాం అని అనుకునేరు. కిచెన్ అయితే కొద్దిగా లీక్ అవుతుంది, వాటర్ అంతా పోతుంది కింద, బ్యాడ్ స్మెల్ అలాంటిది అంటే వస్తుంది. అసలు నచ్చట్లాగే సింక్ లో తోముదాం అంటే నాకైతే ఎట్లా కంఫర్ట్ లేదు ఆ సింకులు అయితే. మళ్ళీ అది కాక సింకులు అయితే నీళ్ళైతే వాటర్ అయితే లీక్ అవుతున్నాయి, మొత్తానికి పోతున్నాయి, ఇటు కడుగుతుంటే కింద పోతున్నాయి. అంటే కాలువలో పోకోకుండా ట్యాప్ లోంచి పోకోకుండా కింద వైపు పోతున్నాయి, ఎక్కువ వాటర్ అవటం వల్ల. ఎందుకంటే దాంట్లో అన్నం మెతుకులు అవి ఇవి ఉంటాయిగా, డస్ట్ అలాంటివన్నీ అంటే ఇరక్కెళ్ళి వాటర్ అయితే పోవట్లేదు. మీకు అర్థమవుతుందో లేదో. ఇంకా దాంట్లో అయితే మొత్తం చెత్త అనేది ఇరక్కెళ్ళి అయితే వాటర్ అయితే పోవట్లేదు, దానివల్ల వాటర్ అంతా పైకి వచ్చేసి వాటర్ అంతా కింద అయితే పోతున్నాయి. ఆ వారు కూడా 2-3 సార్లు క్లీనింగ్ చేసిండు వాటర్ పోవటానికి, అయినా పోకుండా ఉంటున్నాయి. అంటే ఎక్కువ వాటర్ అయితే గిన్నెలు ఉంటే దాంట్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. అందుకే నేను 2 డేస్ నుంచి బయట వేసే తోముతున్నాను గిన్నెలు అయితే. ఇంకా దాంట్లో అయితే తోమబుద్ధి కావట్లేదు నాకు. ఇంకా ట్యాప్లన్నీ అవన్నీ ఫిట్ చేసినాక తోముతాలే అని ఇంక వదిలేసినాను దాన్ని అయితే. ఇంకా మొత్తానికైతే మొత్తం అయిపోయినాకైతే తోముతాను. అప్పుడు దాకా అయితే ఆ సింక్ జోలికి అయితే వెళ్ళాను. ఇంకా నేను ఇలా బయట తోమక అటు ఇటుగా 3 years 4 years అవుతుందండి గిన్నెలు ఇట్ట బయట వేసి తోమక. నేను ఇంతవరకు తోమలేదు, ఎప్పుడు చూసినా సింకులోనే తోముకునేదాన్ని. కొన్ని ఉన్న ఎక్కువ ఉన్న సింకులోనే తోముకునేదాన్ని. అలవాటు తప్పి బయట వేసి తోముతా అంటే ఒక కొత్తగా అనిపిస్తుంది. బయట ఎప్పుడు తోమలేగా, అంటే 3 years అవుతుందిగా తోమక, ఏదో కొత్తగా అనిపిస్తుంది. తోముతా అంటే ఏదో ఫీలింగ్ వస్తుంది నాకైతే. కానీ బాగానే అనిపించింది తోముతా అంటే, డైలీ ఇలాగే తోముతా అయిపోద్దిలా అనిపించింది. ఇంకా మా వారైతే ఆ 2 డేస్కే సింక్ అయితే మంచిగా క్లీనింగ్ చేసి మొత్తం అయితే అంటే వాటర్ పోయేటట్టు అయితే చేసిండు. కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ సింకులోనే తోముకుంటున్నాను. మా వారు అన్నాడు, నేను సింకులోనే తోముకో వాటర్ అయితే పోతున్నాయిలే అని అన్నాడు. నేనైతే బయట తోముతున్నాను. ఇంకా బయట తోముకుంటూ కూర్చుంటా అంటే మా వారు సింకు పని అంతా అయిపోయింది, వెళ్ళి సింకులో కడుక్కో గిన్నెలు అనేసరికి నేను రేపు నుంచి తోముకుంటాలే సింకులో అని చెప్పినాను. ఇంకా గిన్నెలు తోమేసినాక మా బాబు ఏడుస్తున్నాడని ఇంకా కాసేపు అయితే ఎత్తుకున్నాను. ఇంట్లో పని అలాగే ఉందని మా వారికి అయితే ఇచ్చేసినాను. కాలు గుట్లు అయితే పని చేసుకుంటాను మా వారైతే. ఇంకా సరేలే నేను ఎత్తుకుంటాలే అనేసరికి ఇంకా మా వారికి అయితే ఇచ్చేసినాను పిల్లగాన్ని. ఇంకా వంటకాడ కంప్లీట్ అవ్వలేదు, అందుకే డ్యూటీకి టైం అవుతుందని ఇంకా పిల్లగాడిని అయితే ఎత్తుకున్నాడు. ఇంకా నేను వెళ్ళి అయితే వంట అయితే చేసుకోవాలి. ఇంట్లో పనులు కూడా ఉన్నాయి, ఇంకేం పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి టకటక అయితే పని అయితే చేసుకోవాలి. ఎందుకంటే మా వారు వెళ్ళిపోతే మళ్ళీ పిల్లగాళ్ళు వేసుకొని పని చేసుకోవాలంటే చేసుకోలేను. 2 పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటూ పని చేసుకోవాలంటే చేసుకోలేను నేనైతే. అందుకే మా వారు ఉన్నప్పుడే ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటాను. అప్పుడైతే పిల్లగాళ్ళు అయితే పట్టుకుంటాడు, పిల్లగాళ్ళు పట్టుకుంటా అంటే నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. మా వారు వెళ్ళి లోపలికి ఏది చేసినా చేయకపోయినా వంట అయితే చేసుకోవాలి. ముందే అయితే వంట చేసుకున్నాక మిగతా పనులు అయితే చేసుకుంటాను. కానీ వర్షం పడిద్దేమో అని గిన్నెలు అయితే తోముకున్నాను ముందే. ఒక్కొక్కసారి అయితే తినకుండా వెళ్తాడు నేను వంట తొందరగా వేయనని. అందుకే అప్పటి నుంచి అయితే ఫస్ట్ అయితే వంట చేసినాక ఇంట్లో పని చేసుకుంటాను. కానీ వర్షం పడిద్దని ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోమేసినాను. ఏదైనా ఒకరు తోడు ఉంటేనే ఇంట్లో పని అనేది అయిపోయింది కదా, ఒకరు తోడని లేకపోతే అసలు పని అనేది ఇంట్లో అయితే అవ్వదు అసలుకి. నాకైతే ఒకరు తోడైతే ఉండాలి కన్ఫామ్గా. ఎందుకంటే 2 చిన్న పిల్లగాలే కాబట్టి వాళ్ళు పట్టుకొని పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు. అందుకే మా వారు ఉన్నప్పుడే నేను ఇంట్లో పనులు అయితే టక్కటక్క చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంట్లో పనులు అయితే అయిపోవు, లేటుగా అయిపోతే అటు ఇటుగా మధ్యాహ్నం టైంలో 1-2 అయ్యిద్ది కూడా నా పని అయిపోయేసరికి. అందుకే దేంట్లోనే ఒక మనిషి హెల్ప్ అనేది ఉండాలంటారు కదా. మన యూట్యూబ్ స్టార్ట్ చేసినా మనకు ఒక మనిషి వీడియోలు తీసుకోవటానికైనా ఉండాలి. నాకైతే ఎవరు వీడియోలు చేసేటోళ్ళు లేరు. ఎందుకంటే మా వారికి అంటే 24 గంటలు పనులు ఉంటాయి కాబట్టి బయట పనులకు వెళ్తాడు. మనకి తినే భూమి ఆయన నుంచి వచ్చింది కాబట్టి వీడియోలు తీసుకుంటూ వస్తే ఇప్పుడైతే ₹1 రావట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మా వారి తెత్తనే మాకు గడిచిద్ది. అదే నువ్వే వీడియోస్లు తీసుకుంటూ ఉండు, అయ్యే వస్తాయి అంటే వస్తాయి రావుగా. అందుకని నా అంతటా నేనే వీడియోస్లు తీసుకుంటూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి అనిపించిద్ది నాకంటే ఎవరైనా వీడియోస్లు తీస్తే బాగుండేది, నాకడే ఒక ఎంకరేజ్ ఉంటే బాగుండేది అనిపించిద్ది. మా వారు చేస్తున్నారు ఎంకరేజ్, కానీ అతనికి టైం ఉండట్లేదు అంతే. అంటే మామూలుగా చేస్తాడు, ఎక్కువ ఎంకరేజ్ చేయమంటే చేయలేడు. ఎందుకంటే అంతగా ఓపిక ఉండదు, అంత టైం ఉండదు. అతని పనులు అతనే చేసుకుంటాడు. కోళ్ళని చూసుకుంటాడు, మేకలను చూసుకుంటాడు, బయట పనులకు వెళ్తాడు. ఆయనకి డ్యూటీకి వెళ్తాం అది ఇది చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అతని వర్క్ అతనికే ఉంటుంది, మన వర్క్ మనకే ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపించిద్ది నైట్ పగులని వీడియోస్ చేస్తున్నాను, ఈ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను, ఏమి యూజ్ లేదు, ₹1 కూడా రావట్లేదు, దేనికి ఇంతగానో ఆరాటపడుతున్నాను అనిపిస్తుంది. తర్వాత 10 minutes తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మనం ఈ స్టేజ్లో ఉంటాం, ఎందుకు ఆపేసినామా అని అదొక వీడియోస్ ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని అనుకుంటాను. మంచి వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ మంచి ఇప్పటికైనా ₹1 వచ్చేది కానీ అనుకుంటాను. అందుకే మళ్ళీ ఆ ఆలోచన బట్టి మళ్ళీ వీడియోస్ అయితే ఆపే బుద్ధి కాదు. ఎందుకంటే ఇంట్లో ఎలా ఖాళీగా ఉంటున్నా, ఎందుకు తీస్తే
చేస్తే అయిపోద్దిలే, వచ్చే తలకాయ నొప్పి 10 నిమిషాలు వచ్చి తగ్గిపోద్దిలే అని మళ్ళీ ఆలోచన మీద పడి వీడియోస్ తీస్తూనే ఉంటున్నాను. నేను నిజంగా చెప్పాలంటే నా వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లేదు పెద్దగా. నా వీడియోస్ నేనే చూసుకుంటున్నాను. నాకు చాలా వరకు నేనైతే గమనిస్తున్నాను నా వీడియోస్ని నేనే చూసుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు, వాచ్ అవర్స్ రావట్లేదు. నా వీడియోస్ నేను చూసుకోవటం వల్లే నాకే వాచ్ అవర్స్ వస్తున్నారు. నా కష్టం నాకే ఉంది. అసలు ఎంత కష్టపడుతున్నా నాకే తెలుసు. ఎవరు కష్టం లేదు దీంట్లో అయితే. మీ కష్టంగా లేదనుకోండి నా వీడియోస్ ఎవరు చూడట్లేదు పెద్దగా. మీ కష్టంగా లేదు నా వీడియోస్ అయితే చూడట్లేదు. మీరు ఏమనుకున్నా బాధపడ్డా పర్వాలేదు, ఒక ఫ్యూచర్లో చూడొచ్చేమో. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మాట్లాడే ఈ టయానికైతే ఎవ్వరు చూడట్లేదు నా వీడియోస్ చెప్పేది. మిగతా టైంలో అయితే అంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత చూస్తారో లేదో అప్పుడు నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎవ్వరు చూడట్లేదు. ఈ టైం వరకు అయితే ఎవ్వరు చూడట్లేదు నా వీడియోస్ అయితే. వాచ్ అవర్స్గా రావట్లేదు. నా వీడియోస్ నేనే చూసుకుంటున్నాను, నా ద్వారానే వాచ్ అవర్స్ వస్తున్నారు. అదైతే నిజము. మళ్ళీ ఏదైనా అనుకుని నీ వీడియోస్ నువ్వే చూసుకుంటున్నావా అని అనుకునేరు. ఎందుకంటే నాకు కూడా ఒక రూపాయి కావాలి కాబట్టి, మా వారికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కాబట్టి, నేను కూడా నా వీడియోస్ నేను చూసుకోవటం, నా అక్కడ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఎవరు చూడట్లేదు నేను ఆపేస్తే ఇంకా అది బాగోదు కాబట్టి నేను కూడా కొద్ది గొప్ప అది నా వీడియోస్ నేను చూసుకుంటున్నాను. నా ద్వారా కూడా వాచ్ అవర్స్ వస్తున్నారు. అర్థమవుతుందో లేదో నా మాట అయితే నాకైతే తెలియదు. నేనే చెప్తున్నాను. ఇంకా ఎవరైతే నా వీడియోస్ అయితే చూడట్లేదు, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు. అంటే ఎండింగ్ వరకు అయితే చూడట్లేదు. నాది నేనే చూసుకుంటున్నాను. అంటే వేరే ఐడి నుంచి అయితే చూస్తున్నాను. మన ఐడి నుంచి చూస్తే వాచ్ అవర్స్ అనేది రాదు, వేరే ఐడి నుంచి చూస్తేనే వచ్చింది. కాబట్టి నేను వేరే ఫోన్ నుండి అయితే, మా వారి ఫోన్ నుండి అయినా నా ఫోన్ నుండి అయినా 2 ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఐడిలోంచి అయితే వీడియోస్ అయితే చూస్తున్నాను. మళ్ళీ ఈ వీడియో చెప్పినందుకు కాపీరైట్ పడిద్ది ఏం పడిద్దో నాకైతే తెలియదు కానీ చెప్పేదైతే చెప్పినాను. ఇంకో కాపీరైట్ పడని, స్ట్రైక్ పడని, ఏమేది పడని. ఎందుకంటే నా కష్టం కూడా మీకు చెప్పుకోవాలిగా. మళ్ళీ మీరు చూసారని మీ గొప్పలు పోయి ఏదో ఉండొద్దు. ఎవ్వరు చూడట్లేదు, ఎవరి ద్వారా నాకు వాచ్ అవర్స్ రావట్లేదు. నా ద్వారా నాకే వస్తున్నాయి వాచ్ అవర్స్ అయితే. ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాం అని అనుకోవచ్చు మీరైతే. నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ నా అంతటికి నేను చూస్తున్నా కాబట్టి నాకేదో ఫీలింగు, నాకైతే బ్యాడ్ ఫీలింగ్ ఏం లేదు. ఏదో నా ఆనందం కోసం నేనైతే చూసుకుంటున్నాను వీడియోస్ అయితే. వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వాలని ఎవరు చూడట్లే కాబట్టి నా అంతటి నేను చూసుకుంటాను. ఎవరైనా చూసి ఉంటే కంటిన్యూగా చూసున్నా చూడలేకపోయినా నాదైతే నేను చూసుకునేదాన్ని వీడియోస్ అయితే. నాకు కూడా ఒక ఆనందం నా వీడియోస్ నేను చూస్తూ ఉంటే. ఈ వీడియోస్ చూసిన వాళ్ళైతే ఏమనుకుంటారో నాకైతే తెలియదు. ఏంది ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకోవచ్చు. ఏమనుకోకండి, ఏదో అలా చెప్పాలనిపించి చెప్పేసినాను మీకైతే. సరేలా ఆ విషయానికి పక్కన పెట్టేస్తే ఇక్కడ వంటగదిలో లైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా లైటింగ్. కానీ బాగుందిలే కానీ లైటింగ్ ఫేస్ కంటే కెమెరాకి తొలగేటప్పుడు బ్రైట్గా బ్లర్రర్గా వస్తుంది లైటింగ్ అయితే. కెమెరాకి అసలు బాగోట్లేదు. ఇక్కడ ఈ మూలగా పెడితేనే అప్పుడు రావట్లేదు. ఫేస్కి అయితే లైటింగ్ తొలుగుతుంది కాబట్టి బాగా కనబడుతుంది. అది యువతల సైడ్ పెడితే కెమెరాకి అయితే బ్లర్రర్గా ఎట్టో వస్తుంది, మసకగా. కెమెరా అయితే బాగోట్లేదు. తీద్దామంటే అది స్టిక్కర్ గట్టిగా అతుక్కెళ్ళింది, అసలు రావట్లేదు. ఇంతకుముందే నేను బ్యాక్ సైడ్ చూసారా, అది ఆర్టిఫిషియల్ గ్రీన్ ప్లాంట్ లాంటివి అయితే అక్కడ పెట్టినాను. అది పీకటానికి స్టిక్కర్ అంతా ఊడొచ్చింది. మా వారు తిట్టారు తర్వాతకి అయితే. మళ్ళీ తర్వాత ఆ కిటికీ అయితే అతకి పెట్టిన ఎలాగో అలాగ చేసి. మళ్ళీ అది పీకాలంటే మొత్తానికి ఊడిపోయేది కాబట్టి ప్రస్తుతానికి అయితే అట్లయితే ఉంచినాను. వద్దంటే లైట్లు అయితే బంద్ చేస్తాను కాబట్టి కావాల్సినప్పుడు లైట్లు అయితే వేసుకుంటున్నాను. ఇలా కర్రీస్ ఏమైనా వంటలు చేసేటప్పుడు లైటింగ్ తొలగట్లేదు. కిచెన్లోనే అలా అయితే తీసుకున్నాను. కానీ చాలామంది అంటే ఒక ఆయనను తెలియదు కామెంట్ చేశారు షార్ట్ వీడియోలో, నువ్వు కెమెరా కోసం నువ్వు అలా లైటింగ్ పెట్టినావు, అది గ్యాస్ పక్కనే ఉంది కరెంటు, నువ్వు అలా పెట్టినావు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ నువ్వు కెమెరా కాడ చూస్తున్నావు, ఫస్ట్ నువ్వు కెమెరా కోసం చూస్తున్నావు, ఫస్ట్ నీ జీవితం చూసుకో, తర్వాతకి కెమెరా కోసం చూద్దులే అన్నాడు. నాకు అది భయం అనిపించి మా వారిని అడిగిన ఏమైనా ప్రాబ్లం అయిద్దా దీనివల్ల అంటే మా వారు కూడా ఏం చెప్పలేదు. సరే నేను పెద్దగా రోజంతా వెయ్యను, ఎప్పుడు వంట చేసేటప్పుడు అలాగే వేస్తాను, తర్వాత బంద్ చేస్తాను. డైలీ అలా 24 గంటలు అయితే కరెంట్ అయితే ఉంటుంది అక్కడ. ఇది వంట కుకింగ్ కెమెరా కోసమని అట్లా కెమెరా పెట్టినప్పుడు అలా అయితే లైట్ వేస్తున్నాను, తర్వాత అయితే బంద్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజైతే సండే రోజు కాబట్టి ఇంకా చికెన్ అయితే తెచ్చారు. మా వారు ఇద్దరే ఉన్నాం కాబట్టి ఒక 1/2 కేజీ అయితే తెచ్చిండు. ఇంక వండేసి టమాటాలు అయితే మిగతా టమాటాలన్నీ అంకులకి అయితే ఇచ్చేసినాను. తర్వాత చూస్తే మాకెళ్ళి టమాటాలు
సరేలే ఇచ్చేసినాక ఇప్పుడు మా వారిని వెళితే అంటే నన్ను తిడతాడని ఇంకా కాముగుండి ఫ్రై లాగా చేసేసినాను. కూర అయితే మా వారికి నచ్చలేదంట. టమాటాలు వేయండి మా వారికి అయితే అసలు నచ్చవు కూరలు. ఇంకా తర్వాత చెప్పిన అంకుల్కి అయితే ఇచ్చేసిన ఉన్న టమాటాలు మరి ఏం చేయాలి లేవుగా టమాటాలు, అందుకే అలా చేసిన ఫ్రై చేసి అంటే అర్థం చేసుకున్నాడు అంకుల్కి ఇచ్చిన అనేసరికి, లేకపోతే కోపగిచ్చుకునేటోడు. అంటే కూర విషయంలో కాదు, అంటే నువ్వు టమాటాలు అయిపోయినామని చెప్పవా తెచ్చేవాడిని ఇక పొద్దున పూటని అనేటోడు. నాకేం గుర్తులేదు అనేసరికి మళ్ళీ ఇంకో దరువు వేసేటోడు. అందుకే నేను సైలెంట్గా ఉండి అంకుల్కి అయితే ఇచ్చినాను. అంకుల్కే ఇచ్చినాను నిజంగా. అంకుల్ 2 టమాటాలు అడిగితే ఇచ్చినాను. తర్వాత చూస్తే అవన్నీ మిగతా టమాటాలు పుచ్చిపోయి ఉన్నాయి. అంకుల్కే మంచి టమాటాలు ఇచ్చినాను. సరేలే ఏం చేద్దాంలే అని ఇంకా అలా అయితే ఫ్రై అయితే చేసేసినాను. ఇక్కడేమో వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే లాస్ట్కి ఏమో లిక్విడ్ లేదు. అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనకాల వెళ్ళి పెట్టేసి వచ్చినాను. లిక్విడ్ లేదు. తర్వాత మా వారికి ఫోన్ చేసి చెప్తే లిక్విడ్ లేదు అయిపోయింది అనేసరికి వచ్చేటప్పుడు తెత్తలే అన్నాడు. ఇంకా సరేలే అని మళ్ళీ బట్టలన్నీ ఇంకా మూలక పెట్టేసినాను. వచ్చినాక వేయొచ్చులే అని. మళ్ళీ మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి బట్టలు అయితే మళ్ళీ ఈవినింగ్ లోపల ఎండిపోతే, అది కూడా వర్షాకాలం కాబట్టి తొందరగా ఎండిపోవు. వాషింగ్ మిషన్లో వేసినా ఎక్కడ వేసినా ఎండ కొట్టపోతే అసలు ఎండవు. అందుకే ఒక్కోసారి నేను లేచినమ్మట్లో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తాను. అవి వేస్తే మంచిగా ఈవినింగ్ లోపలికి అయితే ఆరిపోతాయి వర్షాకాలం అయితే. అదే ఎండాకాలం అనుకో 10 నిమిషాలు ఆరిపోతాయి. వాషింగ్ మిషన్లోనే పిండేస్తే గట్టిగా, కాబట్టి 10 నిమిషాలు ఎండిపోతాయి. ఇప్పుడు ఒక 10 గంటలు ఎండబెట్టిన ఎండట్లే ఆ బట్టలు అయితే ఏంటో అసలుకి చికాకు పుడుతుంది వర్షాకాలం వస్తే. ఇంకా నైట్ అంతా వర్షమేగా, మార్నింగ్ అయితే వర్షం లేదు తగ్గిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి మొత్తం అయితే ఇదైతే గచ్చు ముందు అయితే ఊడ్చేసినాను. నైట్ మేకలు మొత్తం ఎట్లా గలీజుగా చేసినాయి గొద్దెల్లాగా. మేక గొద్దులు వేసినక్కడైతే మళ్ళీ ఏదైనా అనుకునే తప్పుగా ఉన్న మాత్రమే చెప్పినాను. ఆడైతే గలీజ్గా చేసినాయి. అందుకే అదంతా ఊడ్చేసి మొత్తం అయితే ఎత్తేస్తున్నాను చేడతో. అది బయట వాకిలి అయితే అంటే నాకు ఊడ్చబుద్ధి కాదండి. నేను ఫస్ట్ నుంచి ఊడవను. అది కాక మా వారైతే ఎప్పుడు ఊడవనియ్యడు. నన్నైతే వాకిలి మా వారే ఊడ్చుకుంటాడు. నేను లేకముందే ఊడ్చి పెడతాడు. నేను లేచినప్పుడు అప్పుడప్పుడు నీళ్ళు చల్లుకొని ముగ్గైతే వేసుకుంటాను. ఏమబ్బా నా మాట అయితే అర్థమవుతుందో లేదో మీకైతే నాకైతే తెలవట్లేదు. టకటక మాట్లాడుతాను, స్లోగా మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతాను అర్థం కావట్లేదు కానీ మాట్లాడేస్తున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మాట్లాడేదైతే మాట్లాడేస్తున్నాను. అయినా నా వీడియోస్ ఎవరు చూడరు పెద్దగా, అందుకే ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాను. చూడపోయినా అప్పుడు ఉత్తరగమ్మ కొద్దిగా మంచిగా మాట్లాడన్నా ఇంకా నా మాట అయితే అలాగే మీరు ఏదైతే అనుకోండి, ఏమైనా అనుకోండి, నా మాట అయితే కొద్దిగా స్పీడ్గా వచ్చింది. గబగబగా మాట్లాడమంటే గట్టిగానే మాట్లాడతాను అరుచుకుంటూ. నా మాట అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే ఎవరి వాయిస్ వాళ్ళకే తెలిసిద్ది. ఇంకా నా వాయిస్ నాకే తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి మీరైతే. నా మాట అయితే ఇలాగే వచ్చిద్ది. కొద్దిగా ఫ్యూచర్లో మంచిగా మాట్లాడటానికి అయితే నేర్చుకుంటాను. అప్పుడు కొద్దిగా బెటర్గా అనిపించిద్దేమో చూద్దాం. ఇంకా వీడియో అయితే అయిపోవడానికి అయితే వచ్చిందండి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యంగా. అందరికి బాయ్ బాయ్ అండి.